గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగైతే మాత్రం 35 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఫెయిల్యూర్తో కొట్టుమిట్టాడుతున్నాను. కొన్ని డౌట్స్తో నీ దగ్గరికి కన్ఫర్మేషన్ కోసం వచ్చాను అంది సీరియస్గా శాలిని. వాట్ యు మీన్ అని అడిగాడు జై. ఆమె చెప్పేది అర్థం కాక. అన్నీ చెప్తాను, కాసేపు అటు వస్తే అంటూ దూరంగా తన కార్ని చూపిస్తుంది. ఓకే, జస్ట్ 2 మినిట్స్, నేను వస్తున్నా అన్నాడు జై. కాసేపటికి జై వస్తాడు శాలిని దగ్గరికి. వాట్ హ్యాపెండ్? ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు అని అడుగుతాడు. నా చిరాకుకి కారణం నువ్వే జై అంటుంది శాలిని. నేనేం చేశాను అన్నాడు జై. నీకు తెలీదా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంది కోపంగా. కానీ నేను చేయట్లేదు కదా అన్నాడు జై. చెప్పావు నన్ను ఒక ఫ్రెండ్గా అనుకున్నానని, ఇప్పటి వరకు లవ్ గురించి ఆలోచించలేదని. అలా ఆలోచించకపోతే ఫ్యూచర్లో ఆలోచిస్తావని, మన మధ్య లవ్ పుట్టొచ్చని ఆశతో నేనున్నాను. కానీ అంతలోనే నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అప్పటికి మన మధ్య మాటల్లో సందర్భంలో చాలాసార్లు అడిగాను, నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని. దానికి నువ్వు ఎలాంటి సమాధానం క్లియర్గా చెప్పలేదు. బట్ ఇప్పుడు నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నావు. సారీ, నీ మరదల్ని పెళ్లి చేసుకున్నావు. ఈ విషయం నాకు అప్పుడే చెప్పి ఉంటే నేను నీ మీద ఇంత హోప్స్ పెంచుకునేదాన్ని కాదు కదా అంటుంది శాలిని చాలా కోపంగా. లిసన్ శాలిని, అనవసరంగా అరవకు. నా మీద హోప్స్ పెంచుకోమని నేను ఏ రోజు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నీతో అలా బిహేవ్ చేయలేదు. నువ్వే నా పైన నీ ఇష్టాన్ని చాలాసార్లు చెప్పావు. దానికి కూడా నేను ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. ఈ విషయం నీకు క్లియర్గా తెలుసు. నీతోనే కాదు శాలిని, నేను ఎవరితోనూ, ఏ అమ్మాయితోనూ కూడా ఫ్రీగా మాట్లాడాను. అది నా మెంటాలిటీ కాదు. ఆ రోజు మా మామయ్య కూతుర్ని మీ నాన్న ఎత్తుకుపోయినందుకే నేను మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఆ ఒక్క కారణంతోనే నేను ఇప్పటి వరకు నీతో స్నేహంగా ఉన్నాను. అంతే తప్ప నిన్ను ఫ్లర్ట్ చేయాలని కాదు. అలా చేసేవాణ్ణి అయితే ఇప్పటికే నీతో చాలా దూరం వెళ్ళేవాణ్ణి అన్నాడు జై. దానికి దానికి శాలిని నవ్వుతూ, ఐ నో జై, నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను నిన్ను ఇష్టపడ్డాను. కానీ నువ్వు ఇలా సడన్ గా పెళ్లి చేసుకుంటే నా మనసుకి కష్టంగా ఉంది అంటూ ఏడుస్తుంది శాలిని. ఐఎమ్ రియల్లీ సారీ శాలిని. నేను నీకు సారీ ఎందుకు చెప్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. కానీ నువ్వు ఏడుస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడ్డావనే విషయం పక్కన పెడితే నీ బాధకు నేనే కారణమైనందుకు నాకు కష్టంగా ఉంది. అంతకు మించి నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అన్నాడు జై. నా మీద ఫీలింగ్ లేదు ఒప్పుకుంటాను. మరి నువ్వు పెళ్లి చేసుకున్న నీ మరదల మీద ఏం ఫీలింగ్ ఉంది అని అడుగుతుంది శాలిని. దట్ మై పర్సనల్ మ్యాటర్, నీకు అనవసరం అన్నాడు జై. ఓ రియల్లీ? బట్ నాకు అదే అవసరం. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అని అడిగింది శాలిని. తెలుసుకొని ఏం చేస్తావు శాలిని? నీ మనసు పాడవడం తప్ప ఏమీ జరగదు. ఎందుకంటే నేను నిన్ను ఎప్పుడూ అలాంటి ఉద్దేశంతో చూడలేదు. ఇప్పుడైతే నాకు ఎలాగో మ్యారేజ్ అయ్యింది అన్నాడు జై. సరే చూస్తా. నేను దక్కించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను ఫాలో అవుతా అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం ఉద్దేశం దేముంది జై, అది మనం మార్చుకుంటే మారిపోతుంది అంటుంది ఏం నవ్వుతూ. ఓకే, నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళనా అని అడిగాడు జై. వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడుగుతుంది. చూస్తా, టైం ఉన్నప్పుడు అన్నాడు జై. జై మాట పూర్తి కాకముందే, అప్పటికేదో ప్రతిసారి నువ్వే వచ్చి నన్ను కలిసినట్టు నేను కూడా కొత్తగా అడుగుతున్నాను కదా, ఇక పైన కలిసే అవకాశం లేకపోవచ్చు కూడా అంటుంది దిగులుగా ఫేస్ పెట్టుకొని. శాలిని, అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మన మధ్య స్నేహం అనేది ఎప్పటికీ ఉంటుంది అంటూ వెళ్ళిపోతాడు జై. అదే స్నేహానికి ప్రేమగా మార్చుకునేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను జై అనుకుంటూ శాలిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వావ్ మమ్మా, చికెన్ బిర్యానీయా అంటుంది పప్పి. ఆ అవును అంటుంది ఉషా వంట చేస్తూ. నేను అడగలేదు కదా అంటుంది పప్పి. నువ్వు అడగకపోతే చేయకూడదా అంటుంది ఉష. కాసేపు ఆలోచించి, ఓహో తమరి అల్లుడు కోసం చేస్తున్నారా అంటుంది కోపంగా. ఎప్పుడు వాడి మీదే నీ కళ్ళు. వాడొక్కడే తింటాడా ఇప్పుడు? మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా అంటుంది ఉష. ఎందుకు? నన్ను టార్చర్ చేసే ఛాన్స్ మిస్ అయినందుక అడుగుతుంది పప్పి. ఎప్పుడొచ్చావు నాన్న అంటుంది పప్పి వెనక్కి చూస్తూ. అంతే పప్పి భయపడుతూ, నేనేమీ అనలేదు బావా, రియల్లీ నేనేమీ అనలేదు అంటూ వెనక్కి తిరుగుతుంది ఏడుపు ముఖంతో. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఉషా గట్టిగా నవ్వుతూ, నాతో పెట్టుకోకు అంటుంది. ఏడుపు ముఖంతో పప్పా అంటూ శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది పప్పి. కాసేపటికి జై వస్తాడు. పప్పి జై రావడం చూడదు. ఉషా రూమ్ లో ఉంటుంది. జై ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తాడు. కాసేపటికి పప్పికి ఇష్టమైన పాట స్టార్ట్ అవుతుంది టీవీలో. అంతే, రూమ్ నుంచి డాన్స్ చేసుకుంటూ బయటికి వచ్చి టీవీ వాల్యూమ్ ఫుల్ గా పెంచేసి టీవీ ముందు స్టెప్స్ వేస్తుంది పాట పాడుతూ. పాట కంప్లీట్ అవ్వబోతుండగా యా 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 జై బాలయ్య, యా 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 జై బాలయ్య, యా 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 జై అంటూ ఆగిపోతుంది. ఇటు తిరిగి ఎదురుగా జై కనిపించడంతో షాక్ తో స్టక్ అయిపోతుంది పప్పి. అలాగే జైని చూస్తూ నిలబడి, కాస్త టీవీకి అడ్డు తప్పుకుంటే మేము టీవీ చూస్తాము అంటాడు సీరియస్ గా జై. ఓ ఓకే సారీ అంటూ రూమ్ లోకి పరిగెత్తుతుంది. కిచెన్ లోకి పరిగెత్తుతుంది పప్పి. ఏమైంది, జై వచ్చాడా అడిగింది ఉష తన కంగారు చూసి. వచ్చాడా కాదు, వచ్చాడు, నేను డాన్స్ చేస్తుంటే చూశాడు అంటుంది ఏడుపు ముఖం పెట్టుకొని. సరే ఫ్రెష్ అవ్వగానే ఈ జ్యూస్ తీసుకెళ్లి ఇవ్వు అంటుంది. ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాడు అంటుంది పప్పి. సరే జ్యూస్ తీసుకెళ్ళు అని చేతికి గ్లాస్ ఇవ్వబోతుంది. నేను తీసుకెళ్లను, నువ్వే తీసుకెళ్ళు, ఇక్కడ రుక్కు తప్ప మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరూ లేరు అంటుంది చాలా పొగరుగా పప్పి. అలా అనకూడదు పాప, మొగుడు ఇంటికి వస్తే బెల్లం టీ కాఫీ అడగాలి, అది పద్ధతి అంటుంది రుక్మిణి పక్క నుంచి. అది ఇలా చెప్తే వినదు రుక్మిణి అని కోపంగా చూస్తుంది ఉష. దాంతో భయపడి గ్లాస్ తీసుకుని జై ముందుకు వెళ్తుంది పప్పి. బావా అంటుంది. టీవీలో ఏదో సీరియస్ గా చూస్తున్న జైని పక్కకు తిరిగి ఏంటి అని అడుగుతాడు. గ్లాస్ చూస్తాడు. మమ్మ ఇవ్వమంది అంటుంది అతి వినయంతో. థ్యాంక్స్ అని గ్లాస్ తీసుకొని, నువ్వు అంత ఇన్నోసెంట్ కాదు నాకు తెలుసు అంటాడు పప్పి ఫేస్ చూసి. సైలెంట్ గా అక్కడి నుంచి ఉషా గదిలోకి వెళ్ళి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటుంది పప్పి. శ్రీనివాస్ రాగానే అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. చికెన్ బిర్యానీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది పప్పి. ఆ తర్వాత ఐస్ క్రీమ్. ఉషా ఎంత వద్దన్నా వినదు. ఏమన్నా అంటే బావే తెచ్చాడు, తినమన్నాడు అని చెప్తుంది. ఇక దాంతో ఉషా సైలెంట్ గా ఉంటుంది. నైట్ పప్పి ఉషా రూమ్ కి రాగానే, నీ బెడ్షీట్స్ అన్ని నీ రూమ్ కి పంపించాను, ఇవాళ నుంచి అక్కడే పడుకో అంటుంది ఉష. లేదు నేను ఇక్కడే పడుకుంటాను, లేదంటే పక్క రూమ్ లో, పైకి మాత్రం వెళ్ళను అంటుంది పప్పి. ఇవాళ అంతా సతాంచలేదే అనుకున్నా, నైట్ కి పెట్టుకున్నావా ప్రోగ్రాం అని అడుగుతుంది ఉష కోపంగా. ఏమైంది ఉష, ఎందుకు అరుస్తున్నావు అంటూ వస్తాడు శ్రీనివాస్. పప్పా చూడు, మీ ఆవిడ నన్ను మీ రూమ్ నుంచి గెంటేస్తుంది అంటుంది ఏడుపు ముఖంతో. ఎందుకు ఉష అలా చేస్తున్నావు అనగానే కోపంగా చూస్తుంది శ్రీనివాస్ని. దాంతో సైలెంట్ అయిపోతాడు. ఇవాటి నుంచి తను తన రూమ్ లోనే పడుకుంటుంది అంటుంది ఉష కోపంగా. దాంతో కోపంగా తన రూమ్ నుంచి బయటికి వెళ్ళి పప్పి, మళ్ళీ మీ రూమ్ లోకి అడుగు పెట్టను అంటుంది శపథం చేసి మరి.
కోపంగా పైకైతే వెళ్ళింది కానీ రూంలోకి వెళ్ళాలంటే భయం. అయినా తప్పదు, రోషంతో బయటికొచ్చింది కదా అనుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి చూస్తుంది. జై ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలు వింటూ కళ్ళు మూసుకున్నాడు. అమ్మయ్య, తను అలా ఉండగానే బెడ్ పైకి జంపు చెయ్యాలి అనుకుంటూ మెల్లిగా లోపలికి 4 అడుగులు వేయగానే ఏమైంది అని అడుగుతాడు జై. ఆ, అది నిద్రొస్తుంది అందుకే వచ్చాను అంటుంది పప్పి. ఓకే, పడుకో అంటాడు జై. ఈ రాక్షసుడు రూంలో ఉంటే ఫోన్ కూడా యూజ్ చేయడానికి ఉండదు. ఆ పాల్గాడి వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ భావ రూపంలో వచ్చి నా రూంలోకి పడ్డాయి. ఒరేయ్, నువ్వు కనపడరా నీ అబ్బా, నీ తాతలు గుర్తొచ్చేలా కొడతాను నిన్ను అనుకుంటూ కామ్గా కళ్ళు మూసుకుంది పప్పి. పప్పి అని వినిపిస్తుంది జై వాయిస్. ఏంటి బావా అంటుంది పైకి లేచి కూర్చొని. పప్పి, మధ్యాహ్నం నిద్రపోయావా అని అడిగాడు. అవును అంటుంది. మరి ఇప్పుడు నిద్ర వస్తుందా నీకు అని అడుగుతాడు. లేదు, కానీ ట్రై చేస్తున్నా అంది. అలా నిద్ర రానప్పుడు ఇంకా చాలా చెయ్యొచ్చు అంటాడు జై. అయ్ బాబోయ్, సినిమా చూడమంటాడా ఏంటి అనుకుంటూ జనరల్ గా ఇలాంటి టైంలో ఫోన్ వాడతాను బావా అంటుంది పప్పి కూల్గా. నాకు తెలుసు నువ్వు అలాంటి పనులే చేస్తావని. ఫోన్కి బదులు బుద్ధి వాడు. వెళ్ళి బుక్ తీ అన్నాడు కోపంగా జై. తీయాలని ఉంది కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ వెళ్ళాక సార్ని అడుగుతాను బావా అంటుంది. అవునా, నీకు ఏ డౌట్స్ ఉన్నాయో నాకు చెప్పు, నేను క్లియర్ చేస్తాను అన్నాడు జై. ఈయన గారు చదివిన చదువుకి నాకు డౌట్లు క్లియర్ చేస్తాడంట. సరే చూద్దాం అని చాలా పెద్ద డౌట్స్ వెతికి మరీ పట్టుకొని ఫేస్ ఇన్నోసెంట్ గా పెట్టుకొని ఆ డౌట్స్ అన్ని జై అడుగుతుంది. ఆ డౌట్స్ అన్ని జై 5 నిమిషాల్లో చదివి ఒక్కో డౌట్ని 2-3 నిమిషాల్లో క్లియర్ చేసి ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాడు. షాక్ అయిపోయిన పప్పి, ఎందుకు బావా ఇలా నాతో ఆడుకుంటున్నావు అని తన అంతరాత్మ తనని అడుగుతుంది. పైకి మాత్రం ఇంకేమీ లేవు బావా, నిద్రొస్తుంది అంటుంది పప్పి ఇన్నోసెంట్గా. షోరా, డౌట్గా అడుగుతాడు జై. నిద్ర రావట్లేదని ఇలాగే కూర్చుంటే రాత్రంతా బుక్కు మొత్తం చదివిపిస్తాడు అని మనసులో అనుకుంటూ నిజంగా బావా అంటుంది నిద్ర కళ్ళు పెట్టుకొని. సరే వెళ్ళి పడుకో అంటాడు జై. వెళ్ళి పడుకుంటుంది. బెడ్షీట్ కప్పి పప్పి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు జై నవ్వుతూ. అప్పటికే డీప్ నిద్రలోకి వెళ్ళిపోయింది పప్పి. నెక్స్ట్ డే క్లాస్లో ఉండగా తన కోసం ఎవరో వచ్చారని ప్యూన్ వచ్చి చెప్తాడు పప్పికి. ఇక వెంటనే ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది పప్పి. ఎవరొచ్చారబ్బా అనుకుంటూ. అక్కడ శాలిని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. ఈమె బావ వాళ్ళ ఫ్రెండ్ కదా అనుకుంటూ వెళ్ళి హాయ్ అంటుంది పప్పి. హాయ్ పప్పి, హవర్ యూ అని అడుగుతుంది శాలిని. ఐఎమ్ గుడ్, హవర్ యూ అని అడుగుతుంది పప్పి నవ్వుతూ. ఫైన్, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. నాతోనా? మీరు బావ వాళ్ళ ఫ్రెండ్ కదా? నాకు అంత మాత్రమే తెలుసు అంటుంది పప్పి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. నేను ఈ స్టోరీస్ అన్ని ప్రతిలిపి యాప్లో రాశాను. అక్కడి నుంచి నా స్టోరీస్ నేనే ఇక్కడ యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. సో ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకొని లాగిన్ అవ్వచ్చు. అక్కడ మీకు ఇష్టమైన స్టోరీస్ చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఉంటాను. మైత్రి.